ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విద్యారంగ సమస్యలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు సహకారంతో పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తానని కలెక్టర్ సంతోష్ వెల్లడించారు. ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సూచనల మేరకు మంచిర్యాల నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఆశాంతం ఆలకించిన కలెక్టర్ ఎమ్మెల్యే స్పందన తెలిపారు. పాఠశాలలో ముఖ్యంగా స్కావెంజర్ సమస్య ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యారంగం మెరుగైన ఫలితాలు అందించాలని హెడ్ మాస్టర్లను కోరారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని, డ్రాపౌట్ లేకుండా విద్యను అందించాలని అన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచి ప్రభుత్వ పాఠశాలలు మేలు అనే విధంగా పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలలో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్, జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇవన్నీ చేయకుండా పిల్లలు కాదు. ఇవన్నీ చేసి కొంచెం స్కూల్లో ఏదో జరిగింది, మార్పు జరిగిందంటే వాళ్ళకు నమ్మకం, ధైర్యంతో వస్తుంది. ఇవన్నీ చేస్తాం, సిద్ధంగా ప్రొక్యూర్మెంట్ చేస్తాం, ప్రొక్యూర్మెంట్ తప్పకుండా చేస్తాం. సరిపోతే ఆర్డీవీ చెప్తే 60 days కూడా లేనట్టు, వర్కింగ్ డేస్ మేబీ 45 వర్కింగ్ డేస్ ఉన్నాయి డిపెండెంట్ స్కూల్స్. సో ఈ లోపల ఏం చేయాలో చూసుకొని ఇప్పటి నుంచి పని మొదలు పెడితే టెస్ట్ మీ స్కూల్స్ రీఓపెన్ అయ్యే June 15 వరకు ఏదో రీఓపెన్ అయితే బై దట్ టైమ్ వీ కెన్ కీప్ ద infrastructure system ready. It's only temporary infrastructure which we are creating. The permanent infrastructure this time is not sufficient. Definitely we are going to do it. Temporary solution we are making to run the system. అంత మటుకు చేద్దాం. పర్మనెంట్ సిస్టమ్ ప్రాబ్లం లేదు. ఈ నా కాన్స్టిట్యూన్సీ డబ్బులకు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకుంటాం, ఏ ప్రాబ్లం లేదు. అది గోల్డ్ సిస్టమ్ అది బయట చేద్దామని పెట్టాను. మిడ్ డే మీల్స్ చెప్పిన ప్లాన్ చేస్తామని, బ్రేక్ఫాస్ట్ కూడా ప్లాన్ చేద్దాం. తర్వాత ఈ ప్యానల్ చెప్పారు. డెఫినెట్గా ఏవైతే ప్యానల్స్ అనుకున్నాం ఇంకా తక్కువ ఎక్కువ మనకు ప్రైమరీ స్కూల్కు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి ఇచ్చారు. హై స్కూల్ వాళ్ళకి ఏదైతే చెప్పకుండా మాట్లాడతాం. వెంకటేశం గారు సెక్రటరీ గారితో మాట్లాడదాం. హై స్కూల్ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చారు. ప్రతి యూనియన్ లీడర్ హెడ్ మాస్టర్ మాట్లాడినప్పుడు ఒకటే ఏమన్నారంటే 100% రిజల్ట్. 100% రిజల్ట్ ఇది నాట్ ఎట్ ఆల్ ద ప్యారెంట్. 100% రిజల్ట్ కాయిదాలు రాస్తున్నామంటే కాయిదాలు రాస్తుంది. మా స్కూల్లో 100% పిల్లలు పాస్ అయినది చెప్తే అది ఎట్లా పాస్ అయ్యిందో, పిల్లలు ఎంత మాట నిజంగా అనేది దాని ఆ పారామీటర్ అయితే కరెక్ట్గా మాట్లాడినప్పుడు చాలామంది దాన్ని 5 అదే మాట్లాడారు. అది ఆ పారామీటర్ నాట్ ఆల్ కరెక్ట్. డెఫినెట్లీ దట్ కెన్ బి కన్సిడర్డ్, బట్ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. అందరూ వస్తారు, చూసుకున్న తర్వాత తప్పకుండా ఫిబ్రవరి మాకు కూడా తర్వాత వస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, అక్కడ చూసుకుని రాసుకుని వస్తారు. అక్కడ దానికి ఎన్ని డబ్బులు అయితే ప్రాక్టికల్ ఎట్లా చేద్దామని ఒకసారి కలెక్టర్ గారితో కానీ అడిషనల్ కలెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసి ఇచ్చేవాళ్ళ ఫండ్స్ ఎన్ని ఉన్నావో దాకా చేసి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రోల్ మోడల్ ఎవరు వర్క్ కాదు. సింపుల్, నథింగ్ విల్ కమ్ ఈజీ. యూ వాంట్ రివార్డ్ యువర్ unless you take the risk you cannot get the reward. If you talk mathematics, you want something simple. Traditional way you go 1 + 1 2. If you want something else, you want 1 + 1 11. Either you want 11 or 2. If you want 11, unlike others, you have to work double the number. Then only you can improve that. You can reach that place. Adokku kuthipettukom cheyandi. Thank you very much. Thank you Ananda for giving me this opportunity. And I am extremely sorry for disturbing your personal accounts. Thank you very much. మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో ఉన్న సమస్యలు మరి మంచి ఫలితాలు సాధించుకోవడానికి చేపట్టిన కార్యక్రమం కోసం ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మీరు ఏదైతే సమస్యలు చెప్పుకున్నారో, ఏదైతే సూచనలు చేశారో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది. ఆ పాయింట్స్ 1 by 1 మనము ఏం చేసుకోవచ్చు, ఏది గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళవచ్చు అనేది నేను ఒకసారి చెప్తాను. దాని తర్వాత ఇవన్నీ ఉన్నా కూడా మనం ఏం చేయొచ్చు అనేది ఒకసారి మాట్లాడుతున్నాం. ముందుగా ఒకరు మాట్లాడుతూ
ఈ అంగన్వాడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కొంత స్ట్రెంథెన్ చేస్తే ఇమీడియట్గా ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు వాళ్ళు ముందు నుంచే నేర్చుకొని ఉంటారు కాబట్టి కోపం అవుతారు, తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్లో కూడా మంచిగా అవుతారని సలహా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను అడిషనల్ కలెక్టర్ గారు ఒక 3 వ్యవస్థలు, ఒకటి అంగన్వాడీ వ్యవస్థ, ఒకటి విద్యా వ్యవస్థ, ఒక వైద్య వ్యవస్థ, మేమిద్దరము పర్సనల్గా ఈ మూడింటిని కూడా ఎవ్రీ 10-15 డేస్కి ఒక రివ్యూ తీసుకొని నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం. అంగన్వాడీ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, వైద్య వ్యవస్థ కావచ్చు. అందులో చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా లేకపోతే వేరే ఇష్యూస్ మన లెవెల్లో సాల్వ్ చేయగలిగే ఇష్యూస్ ఏమైనా కూడా మూడింటిలో కూడా ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. అండ్ ఎవ్రీ 15 డేస్కి ఒక రివ్యూ మీటింగ్ తీసుకుంటాం. అని అంగన్వాడీలో ఏదైతే ఎడ్యుకేషన్ స్ట్రెంథనింగ్ ఉందో అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ సూపర్వైజర్స్ కూడా ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి అక్కడ కొంచెం బెటర్ ఎడ్యుకేషన్ వచ్చేటట్టు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఇంకొకటి చెప్పిన అన్ని సమస్యల్లో రిపీటెడ్ కంటిన్యూస్ వచ్చిన సమస్యలు రెండు ఏంటిదంటే, ఒకటి స్కావెంజర్ సిస్టమ్ అనేది తీసేయడం జరిగింది. అది ఇప్పుడు మీ దగ్గర లేదు. దాంతో అన్ని పనులు టీచింగ్ తో పాటు మీకు మిడ్ డే మీల్, స్కావెంజింగ్ అన్ని కూడా హెడ్ మాస్టర్ మీద పడతాయి అనేది ఒకటి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జిల్లా యంత్రాంగానికి ఎప్పుడు అవకాశం వచ్చినా, మనము స్టేట్ లెవెల్లో మాట్లాడేటప్పుడు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మన సెక్రటరీ గారు కానీ మినిస్టర్ గారితో కానీ ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఒకటి స్కావెంజర్ సిస్టమ్ గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళబడుతుంది. ఇక్కడ మన మీటింగ్ పెట్టినప్పుడు ఇలా మనకు ఫీడ్బ్యాక్ వచ్చింది, చాలా మంది హెడ్ మాస్టర్స్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అనేది ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో మాకు ఎప్పుడు మీటింగ్ అయినా స్టేట్ లెవెల్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ సందర్భంగా మీకున్న ఏ ఇష్యూస్ అయినా కూడా మేము ఎవ్రీ 10-15 డేస్కి ఇట్లా రివ్యూ మీటింగ్ వేసుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది. కానీ మీకు కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ దగ్గర 100% ఎఫర్ట్ పెట్టాలి, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అందరు ఎక్కడ డ్రాప్ అవుట్ లేకుండా, ఎక్కడ కూడా ఎవరు స్కూల్కు లేకుండా, చైల్డ్ లేబర్ లేకుండా ఇవన్నీ కూడా మీరు ఎఫర్ట్ పెట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా కొన్ని స్కూల్స్ లో టీచర్స్ కొంత తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పడం జరిగింది. మనం టీచర్ అడ్జస్ట్మెంట్ చేసింది కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఎక్కడైనా ఏదైనా స్కూల్లో అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నారా, లేకపోతే అర్బన్ ఏరియా కాబట్టి ఎక్కువ ఉంటే అర్బన్ ఏరియా పోవడానికి ట్రై చేసుకుంటాం. సో ఆ విధంగా అడ్జస్ట్మెంట్ లో ఏమన్నా అవసరమైన దానికంటే స్ట్రెంత్ కంటే ఎక్కువ ఉన్నారా, ఎక్కడైనా అసలే లేకుండా ఉన్నారా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా పరిధిలో తీసుకొని మీ చెప్పిన సమస్యలు ఏదైతే ఉన్నాయో మాక్సిమం మన లెవెల్లో ఏదైతే పరిష్కారం చేయగలుగుతామో అవన్నీ పరిష్కారం చేస్తాం. అట్లనే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది, మనకి ఐదర్ SDF లను లేకపోతే వేరే వేరే దగ్గర వేరే వేరే ఫండ్ కూడా స్కూల్ డెవలప్మెంట్ కి ఖచ్చితంగా కొంత ఫండ్ తెచ్చి ఇక్కడ ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా మంచిగా చేసుకుందామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము అందరం కూడా మీకు 100% సపోర్ట్ ఉంటాము. కానీ మీరు కూడా అదే హార్డ్ వర్కింగ్ గా, అదే ప్యాషనేట్ గా ఉండి వాళ్ళందరినీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని అందరిలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మన మంచిర్యాల జిల్లా వరకు ఖచ్చితంగా స్కూల్ సిస్టమ్ బెటర్ గా ఇంప్రూవ్ అయింది అనేది ఒక మంచి పేరు అయితే తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మంచిర్యాలలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే పోటీలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ప్రారంభించారు. ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. కరాటే ఆత్మరక్షణతో పాటు ఆరోగ్య రక్షణగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కరాటే సీనియర్ మాస్టర్ జుల్ఫికర్ అహ్మద్ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కరాటే క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే సహకారంతో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరాటే పోటీలను క్రీడలుగా గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాబోయే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య ఇతరులు పాల్గొన్నారు. స్వాగతం, ధన్యవాదాలు. స్టూడెంట్స్ శిరీష్ గారు అండ్ నాగలక్ష్మి ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్. ముందుగా స్టేట్ ప్రెసిడెంట్ సిహెచ్ సాయి కుమార్, అదేవిధంగా ఇక్కడ ఉన్న సీనియర్ మాస్టర్స్, డిస్ట్రిక్ట్ మాస్టర్స్, దాంతోపాటు షీటీ లక్ష్మి గారి, అదేవిధంగా రాజరెడ్డి సార్,
జరుగుతున్నటువంటి పిఎస్ఆర్ కరాటే కుంఫు కప్ నేషనల్ టోర్నమెంట్కు చాలా స్టేట్స్ నుండి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి మాస్టర్లకు మరియు పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నేను వారికి విషెస్ చెప్తూ మరి వచ్చిన మాస్టర్లందరికీ సుస్వాగతం పలుకుతూ ఇక్కడ మన మంచిర్యాలలోనే చరిత్ర సృష్టించినటువంటి డే. ఎందుకంటే నా యొక్క 45 సంవత్సరాల కళను మా స్టూడెంట్స్ అయినటువంటి సరీష్ నాగలక్ష్మి ఇద్దరు కలిసి ఈరోజు ఒక నేషనల్ టోర్నమెంట్ని ఇక్కడ నిర్వహించారంటే ఆ క్రెడిట్స్ వాళ్ళిద్దరికీ, ఆ తర్వాత వారిని తయారు చేసినటువంటి మా గురువులకు, మాకు కూడా, మోహన్ కూడా అందరికీ చెందుతుంది. సో మార్షల్ ఆర్ట్స్ కేవలం ఆత్మరక్షణగా స్టార్ట్ చేసినటువంటి మా యుద్ధ కళ, మా ప్రయాణం అది మాతోనే ఆగకుండా ప్రతి ప్లేస్లో ప్రతి ఊరా దీన్ని డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో నేను స్టార్ట్ చేసినటువంటి ఈ మార్షల్ ఆర్ట్స్ కుంఫు యుద్ధ కళను మేము ప్రారంభించాము. నాకు తోడుగా మోహన్ కూడా దీనికి నా ప్రయాణాన్ని మేమిద్దరం కూడా ఇవాళ ఇంత పెద్ద రేంజ్లో ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుందంటే మా ఇద్దరి కృషి దీంట్లో చాలా ఉన్నది. అందరికీ నమస్కారం. ఈరోజు మంచిర్యాలలో ఉన్నాం. ముఖ్యంగా నాగలక్ష్మి పిఎస్ఆర్ కప్ టోర్నమెంట్ కుంఫు కరాటే రెండు కలిపి కండక్ట్ చేస్తుంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి తను స్టూడెంట్గా మాస్టర్గా ఉంది. ఈరోజు ఫస్ట్ టైం నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంది, ముఖ్యంగా మంచిర్యాలలో. ఎందుకంటే సిటీలు అంటే అందరూ అందుబాటులో ఉంటారు, వస్తారు. కానీ ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒకప్పుడు మంచిర్యాలగానే ఉంది, ఇప్పుడు మనకి జిల్లా అయింది, తెలంగాణ సపరేట్ అయినాక అదొక గొప్ప విషయం. అందులో భాగంగా ఈమె ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మాస్టర్స్ ఎంతో దూరం నుంచి, మహారాష్ట్ర నుంచి, బయట రాష్ట్రాల నుంచి వచ్చి సక్సెస్ చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మహిళ సిన్సియర్గా కష్టపడితే తలుచుకుంటే ఏమైనా సాధించగలదు అని నిరూపించింది. ప్రేమ్సాగర్ రావు చారిటబుల్ ట్రస్ట్ నుండి మన పిఎస్ఆర్ కరాటే అండ్ కుంఫు కప్ నిర్వహించడం జరుగుతుంది. మాస్టర్స్ నేను నాగలక్ష్మి మరియు సరీష్ మాస్టర్, శశిధర్ మాస్టర్ మేమందరం ఎంతో కష్టపడి ఈ యొక్క టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దానికి సపోర్ట్ చేసిన మన పిఎస్ఆర్ ప్రేమ్సాగర్ రావు గారు కానివ్వండి, మన స్టేట్ బాడీ మరియు జగన్ సార్ కానివ్వండి, మరియు మా స్టేట్ బాడీ శ్రీనివాస్, మొత్తం మా స్టేట్ బాడీ ఆల్సో మా డిస్ట్రిక్ట్ బాడీ కూడా చాలా సపోర్ట్ చేసిండు. అంతేకాకుండా మా మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న మాస్టర్స్ కూడా మేము పిలవంగానే చాలామంది మాస్టర్స్ రావడం జరిగింది. నేను సక్సెస్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇంత ఒక 1000 మెంబర్స్ దాకా వచ్చి నా టోర్నమెంట్ని ఇంత సక్సెస్ చేస్తారని అసలు ఊహించలేదు. థ్యాంక్ యూ మాస్టర్స్ అండ్ కోచెస్ అండ్ సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ ఆల్సో. మంచిర్యాల జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల పరిరక్షణకు నిరంతరం తప్పించి యాజమాన్యాల హక్కుల కోసం పోరాడిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి సేవలు మరవలేనివని జిల్లా అధ్యక్షుడు బత్తిని దేవన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ రేగల్ల ఉపేందర్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో అనారోగ్యాలతో మృతి చెందిన ప్రైవేటు పాఠశాలల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, కరస్పాండెంట్లు రాఘవరావు, రాజయ్యల మృతి పట్ల నస్పూర్ ప్రైవేటు పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. సంతాప సభలో నస్పూర్ ప్రైవేటు పాఠశాలల సంఘం నాయకులు, కరస్పాండెంట్లు సబిహా సుల్తానా, గోపతి సత్తయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, మైదం రామకృష్ణ, సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ఇబ్రహీం, మహేంద్ర, అమాన్, ప్రసాద్లు మాట్లాడారు. ముందుగా కరస్పాండెంట్ల మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సంతాప సభలో వారు మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల హక్కుల కోసం రాజారెడ్డి పోరాడారని చెప్పారు. ఆయన మృతి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు తీరని లోటన్నారు. కోల్బెల్ట్ విద్యా సంస్థల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన రాజారెడ్డి సేవలు మరవలేనివన్నారు. 30 సంవత్సరాలుగా తాను ప్రైవేటు విద్యా సంస్థల కోసం ఎనలేని సేవలు అందించారని అన్నారు. రాజారెడ్డి గారు మరణం చెందడం మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. రాజారెడ్డి గారు మంచి ప్రైవేట్ స్కూల్స్ రిప్రజెంటేటివ్గా గట్టిగా వాయిస్ వినిపించిన లీడర్. అలాంటి వాళ్ళు కోల్బెల్ట్ని రిప్రజెంట్ చేసి మంచిర్యాల డిస్ట్రిక్ట్ కంటే కూడా కోల్బెల్ట్ ఏరియాని ఫేమస్ చేశారు. దీన్ని రిప్రజెంట్ చేస్తూ కోల్బెల్ట్ ఏరియాకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చేసి మంచి సేవలు అందించారు. అందరికీ అన్ని ప్రైవేట్ స్కూల్స్కి కూడా మంచి సపోర్ట్గా ఉన్నారు, అన్ని పనులు చేసి పెట్టారు.
అందరితోటి ఎఫెక్షనేట్గా అందరినీ కోల్పోతున్న మంచి లీడరు. ఇలాంటి లీడర్ని కోల్పోవడం మాకు చాలా బాధాకరం. అలాగే రాఘవ సార్ కూడా స్వాతి స్కూల్లో టీచర్గా ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం, మంచి వ్యక్తి. అలాగే విశ్వశాంతి స్కూల్లో పార్ట్నర్షిప్ తీసుకొని దాన్ని కూడా బాగా డెవలప్ చేశారు. ఆయన కూడా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. రాజారెడ్డి ఫ్యామిలీకి, మళ్ళీ రాఘవ గారి కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. మా వల్ల రాజయ్య అనే ఆదర్శ స్కూల్ కరెస్పాండెంట్ గారికి కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా వంతు సహకారాలు ఏమన్నా చేయగలిగితే అందరం డిస్కస్ చేసుకొని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరొకసారి వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం. లేనటువంటి కరస్పాండెన్స్ ఎస్ రాజారెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా మా ప్రైవేట్ పాఠశాలలో పెద్దలుగా, గౌరవ అధ్యక్షులుగా, జిల్లా ప్రెసిడెంట్గా, అదేవిధంగా రాష్ట్ర కోశాధికారిగా ఎన్నో పదవులు పొందుతూ ఒక లయన్ రాజాగా పేరు పొందినటువంటి మహా వ్యక్తి ఎస్ రాజారెడ్డి గారు. వారు అకాల మరణంతో మా అందరి బాధాకరంగా అనిపించింది. వారు లేని లోటు మా ప్రైవేట్ పాఠశాలకు లోటుగా కనిపిస్తుంది. అదేవిధంగా మరి ప్రైవేట్ పాఠశాలల సమస్యలు ఏదైనా కూడా వారు ఎక్కడున్నా కూడా వారి సమస్యలు పరిష్కరించేవారు. అందులో మాకు చాలా ధైర్యం ఉన్నది కోల్పోయినాం. అదేవిధంగా రాఘవ్ గారు కూడా విశ్వశాంతి హై స్కూల్లో చాలా ఏళ్ళుగా ఒక కరస్పాండెంట్గా, డైరెక్టర్గా ఉన్నారు. వారు చేసిన ప్రతి విద్యార్థులు ఎంతో వారు కూడా బాధాకరంగా అనిపించిన ప్రతి విద్యార్థులు కూడా. అదేవిధంగా ఆదర్శ స్కూల్ ప్రైవేట్ పాఠశాలకు కూడా ఒక రాజయ్య గారు ఆదర్శంగా నిలబడ్డారు. వీరందరూ కూడా మా ప్రైవేట్ పాఠశాలలు లేని లోటుగా మరి కుటుంబ సభ్యులకు సానుభూతిగా పలుకుతూ నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.